హలో అండి అందరికీ. ఇప్పుడు నేను నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. 1 ఆనియన్, కొద్దిగా కర్రీ లీవ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చి వాసన పోయేంత వరకైతే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అంత పసుపు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత తరిగి పెట్టుకునే టొమాటో ముక్కలనైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు అదైతే వదిలేయాలి. టొమాటో పేస్ట్ అనేది సాఫ్ట్ అయిపోయిన తర్వాత లైట్ మ్యారినేటెడ్ చికెన్ అయితే వేసేస్తున్నాను. ఎందుకు లైట్ మ్యారినేటెడ్ అన్నానంటే దానిలో కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి పెట్టుకున్నాను. మిగతా రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ అయితే మీదికించి వేసేస్తున్నాను చూడండి. అలా వేసేసిన తర్వాత ఒక మంచి మిక్స్ అయితే ఇచ్చేసేయాలి దానికి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పైకి రిలీజ్ అయ్యేంత వరకు అలానే కుక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది. చికెన్ మసాలా వేసి ఇంకా 2 మినిట్స్ పాటు అలానే కుక్ చేసుకుంటున్నాను. కుక్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసి అలా ఉడికాక ఆయిల్ అనేది పైకి వస్తుందండి. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.